ఓహో హలో గైస్, నేను మీ అఖిల్ రాకీ. ఎస్, యూట్యూబ్లో డబ్బులు పడ్డాయి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మీరు వింటుంది చూస్తుంది అంతా నిజమే. నిన్న మధ్యాహ్నమే నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది. ఈరోజు ఉదయాన్నే వెళ్ళి చెక్ చేసుకున్నా, డబ్బులు పడ్డాయని చెప్పిండు. అసలు నేను నమ్మలేకపోతున్నా, నాకు కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. అసలు నిజంగానే యూట్యూబ్లో డబ్బులు పడతాయా, పడతాయి, ఎప్పుడు పడతాయి, అసలు ఎలా పడతాయి అనే డౌట్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డబ్బులు ఎన్ని పడ్డాయో చెప్పబోయే ముందు నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అసలు నేను ఎంత కష్టపడితే ఈరోజు ఈ ప్లేస్కి వచ్చానో మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిన, 2017-18లో నా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన, ట్రెండింగ్ అఖిల్ ఛానల్. అది కొన్ని కారణాల వల్ల డిలీట్ అయిపోయింది. దానికి మనం ఏం చేయలేము. అంతటితో నేను వదిలిపెట్టలేదు. 2019లో మళ్ళీ ఒక ఛానల్ స్టార్ట్ చేసిన, అది కూడా కొంచెం స్లో అయిపోయింది. అప్పుడు కూడా వదిలిపెట్టకుండా మళ్ళా ప్రతి సంవత్సరం ఛానల్స్ పెట్టుకుంటూ మళ్ళీ వీడియోలు పెట్టుకుంటూ ఇక్కడి వరకు వచ్చిన. ఇప్పుడు నాకు 2 ఛానళ్ళు సక్సెస్ ఇచ్చినాయి. ఆ 2 ఛానళ్ళు మానిటైజేషన్ అయినాయి. 3వ ఛానల్ కూడా దగ్గరలో ఉంది, దాన్ని కూడా త్వరలో చేస్తాను మీ సపోర్ట్ ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ పెట్టడం నీకెళ్ళి డబ్బులు ఎలా పడతాయో తెలుసుకుందాం. మన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో వీడియోలు పెట్టుకుంటూ పోవాలి. ఆ వీడియోస్ మంచిగా గ్రోవింగ్ వస్తే మనకు వాచ్ టైం కంప్లీట్ అవుతుంది. సెకండ్ వాచ్ టైం కంప్లీట్ కాగానే మానిటైజేషన్ పూర్తి అయిపోతుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్తున్నా, ఎవరి వీడియోలు పడితే వాళ్ళ వీడియోలు పెడితే స్ట్రైక్స్ పడి నా లెక్కనే ఛానల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఎవరి వీడియోలు పడితే వాళ్ళ వీడియోలు పెట్టకూడదు. ఒకవేళ మన సొంత వీడియోలు పెట్టినా కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. చైల్డ్ సేఫ్టీ అని, హార్మ్ఫుల్ డేంజరస్ కంటెంట్ అని ఇలా వీడియోలన్నీ డిలీట్ అయిపోతాయి. చాలా పెద్ద ఛానల్లే డిలీట్ అయిపోయినాయి. మన ఛానల్ ఒక లెక్కన మానిటైజేషన్ పూర్తయినాక మన వీడియోస్కి యాడ్స్ అప్లై చేసుకోవాలి. యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ని బట్టి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనకు వచ్చే వ్యూస్ని బట్టి మనకు నెలకు ఎన్ని డబ్బులు పడాలి అనేది యూట్యూబ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కూడా మన ఇండియన్ రూపీస్లోకి రాదు, ఫస్ట్ డాలర్స్లో వస్తుంది. ఆ డాలర్స్ని ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తారు. అసలు డబ్బులు 21st నుంచి వెళ్ళి 26 వరకు మన బ్యాంకులోకి పడతాయి. దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి ఎంత పడ్డాయి అనేది. వాళ్ళు ముందుగానే కన్వర్ట్ చేసి మనకు పంపిస్తారన్నమాట. అందులో కమిషన్ కూడా తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు. నాకు కూడా కొంచెం కమిషన్ కట్ అయిపోయింది. కమిషన్ కట్ అయ్యి మిగతా పైసలు పడ్డాయి. అసలు నేను ఒక్కనే ఈ 3 ఛానల్ మెయింటైన్ చేయాలంటే దూల తీరిపోతుంది. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మీరు తెలుసుకోవాలి. ఏదో వీడియోలు 5 నిమిషాలలో చూసేస్తున్నాం, 10 నిమిషాలలో చూసేస్తున్నాం అయిపోతుంది అనుకోకండి. దాని వెనక ఎంత ఎడిటింగ్, ఎంత మెంటల్ టార్చర్ ఉంటుందో మీకు తెలియదు. ఒక యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే కానీ ఈరోజు ఈ డబ్బులు వాళ్ళ చేతిలోకి రావు. అంత కష్టం ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని ఛానల్స్ పోయినా కూడా నేను ఒక్కనే మళ్ళీ ఛానల్స్ పెట్టుకుంటూ ఇంత దూరం రావడానికి నాకు చాలా మంది సపోర్ట్ చేసిళ్ళు. ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా నాకు ఎంకరేజ్మెంట్ చేసి నువ్వు చేయగలవు, నువ్వు ఏదో ఒకటి సాధిస్తావని నా మీద చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఎలాగైనా నేను నెరవేర్చాలని ఈరోజు ఇంత దూరం వచ్చినా ఇంకా చేస్తాను. చాలా ఉంది నేను చేసేది. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నేను అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. నా ఫస్ట్ డ్రీమ్ వచ్చి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి, అందులో డబ్బులు రావాలి. ఇదే నా మొదటి మెట్టు. ఇక్కడ నీకెళ్ళి నీ పైకి రావాలని చాలా బలంగా నిర్ణయించుకున్నా. ఈరోజు అది సాధ్యమైంది. అంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. మీరు నాపై పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టా, ఇంకా నిలబెడతా కూడా. ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. నా నుంచి ఒక 4గురికి నేను పని ఇవ్వాలి. అది త్వరలో కూడా చేస్తా. ఇప్పుడున్న మన ఆఫీస్ రూమ్ని ఇంతకంటే పెద్దగా కూడా మార్చేస్తా. చూస్తూ ఉండండి, 1 ఇయర్లో రూపురేఖలన్నీ మార్చేస్తా. నాపై నమ్మకం పెట్టుకోండి. సరే, లేట్ చేయకుండా డబ్బులు ఎన్ని పడ్డాయో తెలుసుకుందాం. చూడండి, ఇవే డబ్బులు. లైట్ ఫోకస్ సరిగా కనబడట్లేదు అనమాట. చూడండి, అన్ని 500 నోట్సే. డబ్బులు చూపిస్తున్నా కానీ ఇవి ఎంత పడ్డాయో నేరుగా చెప్పకూడదు. అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అన్నమాట. నేను ఒకవేళ ఇన్ని డబ్బులు పడ్డాయని చెప్పింది అనుకో, తెల్లారి నా వీడియో డిలీట్ అయిపోతుంది.
అంటే మేము తెలుసుకోవడం ఎలా అని మీరు అనుకోకండి, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఇప్పుడు ఈ గోల్డెన్ పెన్ ఉంది కదా, ఈ పెన్ను మీద పెట్టి నేను చెప్తా, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ గోల్డెన్ పెన్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఇలాంటి పెన్నులను నేను 26 కొనగలను, అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా, ఈ గోల్డెన్ పెన్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. ఇలాంటి పెన్నులను నేను 26 కొనగలను. మీరు మార్చుకొని అర్థం చేసుకొని ఎంత వచ్చినా తెలుసుకోండి. ఓకే, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, ఎక్కువ డబ్బులు వస్తే ఏదైనా చేద్దాం అనుకున్నా. ఏదైనా అంటే ఇప్పుడున్న ఆఫీస్ని కొంచెం పెద్దగా చేసి ఒక ఎడిటర్ని పెట్టుకుందాం అనుకున్నా, కానీ అనుకున్నంత రాలేదు. కానీ బెటరే, నాకు యూట్యూబ్లో డబ్బులు పడడం చాలా సంతోషం. ఎవరికైనా ఒకేసారి లక్షలు కోట్లు ఇలా రావు, ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాల్సిందే కదా. అలాగే నేను కూడా ఇప్పుడు మొదటి మెట్టు మీద ఉన్నా, ఇదే ఆరంభం అన్నమాట. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి, మీ నమ్మకాన్ని నేను నిలబెడతా. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోలు మీ ముందర తీసుకొస్తా. ఇప్పుడున్న వర్క్ డబల్ అయిపోతుంది ఈ కంచెలి. ముఖ్యంగా నా పేరెంట్స్ నా మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అలాగే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మంది నా మీద నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పడం తప్ప నేను ఇంకేం వాళ్ళకి ఏం చెప్పలేను. ఇక చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఫ్రెండ్స్, మీరైతే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే ఈరోజు డబ్బులు పడే స్థాయిలోకి వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి యూట్యూబ్ అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితోనే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు వదలను కూడా. నాకు ఫ్యామిలీ ఉన్నా కూడా అందరినీ వదిలేసి ఎవరితో మాట్లాడకుండా, ఇంట్లో ఫోన్లు మాట్లాడకుండా, ఏం మాట్లాడకుండా ఒక రూమ్ తీసుకొని వచ్చి ఇంత దూరంలో నేను ఆఫీస్ పెట్టి ఇంత మెయింటెనెన్స్ చేసుకుంటా, డబ్బులు రాకపోయినా కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి ఇంతవరకు వచ్చిందో నాకు మాత్రమే తెలుసు. అది ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ డబ్బులు పడ్డాయన్న సంతోషం కంటే నేను ఎంత కష్టపడ్డానో ఆ బాధను తలుచుకుంటే గుండెలు తరుక్కుపోతాయి. చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎవరైనా కష్టపడకుండా పైకి రాలేరు. ఎవరి కష్టం ఏందో వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడేది వాళ్ళకు మాత్రమే తెలుసు. పక్కనున్న వాళ్ళకి ఎవ్వరికి ఏం తెలియదు. ఏదో చూసి అనుకుంటారు, వీడికేంద్రా బాగానే ఉన్నాడు, వీడికేమైంది మంచిగానే ఉన్నాడు అనుకుంటాడు. కానీ ఎవరి మనసులోని బాధ వానికి మాత్రమే తెలుస్తుంది. అలాగని ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. నన్ననే కాదు, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. అందరూ పైకి వస్తారు. అందరూ కష్టపడండి. మంచి ఫ్యూచర్లో ఉండాలని అందరినీ కోరుకుంటున్నా. ఉంటా మరి. జై హింద్.